రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై మరొక వ్యక్తితో కలిసి చిన్ననాటి స్నేహితుడు అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం బాధితురాలు ఆమె స్నేహితుడు గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్ లోని ఒక బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కి రావడం జరిగింది. అక్కడే బార్ లో ఇద్దరు మద్యం సేవించి ఆ తర్వాత హోటల్ రూమ్ కి వెళ్లారు. అయితే అప్పటికే బాధితురాలు మత్తులో ఉంది. స్పృహ వచ్చిన వెంటనే గౌతమ్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి రూమ్ లో ఉండడం చూసి బాధితురాలు కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది రూమ్ కు వెళ్లడంతో నిందితులు ఇద్దరు పరారయ్యారు. బాధితురాలు రక్తం మడుగులో ఉండడంతో హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇక వారు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరొక వైపు యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. చిన్ననాటి స్నేహితుడు కదా అని చెప్పి నమ్మి ట్రీట్ ఇవ్వడానికి పిలిస్తే ఏకంగా ఆ అమ్మాయిపైనే లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన, అది కూడా మరొక స్నేహితుడితో కలిసి దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు యువకుడు. ఈ కేసు ప్రస్తుతం అయితే కేసు నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏ హోటల్ అయితే ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు, ప్రస్తుతం మనం ఆ హోటల్ దగ్గర ఉన్నాం. ఇది సాగర్ రింగ్ రోడ్ ఓంకార్ నగర్ దగ్గర ఉన్న బొమ్మరిల్లు హోటల్. ఇది కింద రెస్టారెంట్, పైన రూమ్స్, దీనిపైన బార్ ఉంటుంది. ఇదే హోటల్ కి నిన్న సాయంత్రం ఇక్కడికి రావడం జరిగింది. హైతనగర్ లో లక్ష్మారెడ్డి పాలెంకి సంబంధించిన ఒక అమ్మాయి, అలాగే లెక్చరర్స్ కాలనీకి సంబంధించిన గౌతమ్ రెడ్డి అనే యువకుడు, ఇద్దరు కలిసి కూడా ఇక్కడికి వచ్చారు. ఆ యువతికి అలాగే ఈ గౌతమ్ రెడ్డికి ఇద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఆమె ట్రీట్ కావాలని అడగడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత కింద రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చారు. పైన బార్లో మద్యం కూడా సేవించినట్లుగా చెప్తూ ఉన్నారు. మద్యం సేవించిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న 309 రూమ్ దగ్గరికి ఆ అమ్మాయిని, అంటే ఆ యువతిని తీసుకొని వచ్చాడు గౌతమ్ రెడ్డి. ఇందులో ఇక్కడ మనం హోటల్లో వివరాలు సేకరిస్తే కూడా రూమ్ కూడా అమ్మాయి పేరు మీదనే బుక్ అయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అంటే అమ్మాయి పేరు మీదనే బుక్ అయి ఉంది. ఆ తర్వాత ఇక్కడికి గౌతమ్ రెడ్డితో పాటు ఆ యువతి ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత 309 రూమ్ లో వాళ్ళిద్దరే ఉండడం, ఆ తర్వాత మద్యం మత్తులో అమ్మాయి ఉండడంతో అతను నేరుగా గౌతమ్ రెడ్డి తన స్నేహితుడికి కాల్ చేసి అతన్ని కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయి కేకలు విన్న తర్వాత ఇక్కడ ఉన్న మనం చూస్తున్న ఇక్కడ స్టాఫ్ కు సంబంధించిన వాళ్ళంతా కూడా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏమైందని వాళ్ళని అడిగే లోపే ఇద్దరు కూడా ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. అప్పటికే ఆ యువతి పూర్తిగా రక్తస్రావంతో ఉండడంతో వెంటనే ఆ ఆధార్ కార్డు, ఇక్కడ మనం చూస్తున్న స్టాఫ్ అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ టైంలో ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఆధార్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఆమె ఇవ్వడంతో ఆ డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆ తర్వాత వాళ్ళని రప్పించడం జరిగింది. యువతి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ యువతి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వనస్థలిపురం ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో లెక్చరర్స్ కాలనీ, హైతనగర్ లెక్చరర్స్ కాలనీలో ఉంటున్న గౌతమ్ రెడ్డితో పాటు అతని స్నేహితుడే ఈ యువతిపై లైంగిక దాడి పాల్పడ్డట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే యువతి కూడా ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యువతికి ఎలాంటి ప్రాణహాని లేదు, కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్సను అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆ తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డితో పాటు అతని స్నేహితుడు ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారనేది పోలీసులు చెప్తున్నారు. అలాగే 309 రూమ్ నెంబర్ లో క్లూస్ టీమ్ ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇక్కడ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనకు సంబంధించిన దాంట్లో అక్కడ బెడ్ పైన ఉన్న చెద్దరుతో పాటు అక్కడ ఉన్న కొన్ని వస్తువులన్నింటినీ కూడా క్లూస్ టీమ్ తీసుకొని వెళ్ళడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రూమ్ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆధారాల కోసం. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా ఇప్పటికే సేకరించినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రూమ్ ని పోలీసుల అదుపులోనే, ఇంకా ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. గౌతమ్ రెడ్డి కనుక పోలీసులకు చిక్కితే అతని స్నేహితుడు ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ ఎల్ఎస్ ప్రసాద్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.